న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. మాలి సంఘం నాయకులకు సన్మానం. కుమురం భీం జిల్లా కౌటాల మండలంలోని మాలి సంఘ భవనంలో జనవరి 20, 2025 సోమవారం రోజున మాలి సంక్షేమ సంఘంలో నూతనంగా గెలుపొందిన రాష్ట్ర అధ్యక్షులు లెండుగురే శ్యామ్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదే వసంతరావు, జిల్లా అధ్యక్షులు షెండే వాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి నికోడే గంగారం గార్లని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాలి సంఘం నాయకులు, వివిధ గ్రామాల గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. దహేగాం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. దహేగాం మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ రోజు పార్వతిపేటలో 12 లక్షల రూపాయలు అంచనాతో అంగన్వాడీ కేంద్రం, దహేగాం మండల కేంద్రంలోని 15 లక్షల రూపాయలు అంచనాతో ప్రధాన రహదారి సిసి రోడ్డుకు, పిపి రావు కాలనీలో 20 లక్షల రూపాయలు అంచనాతో గ్రామ పంచాయతీ భవనం, కల్వాడ గ్రామంలో 20 లక్షల రూపాయలు అంచనాతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు రాపర్తి ధనుంజయ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ప్రభాకర్ గౌడ్, దుండ్ర శ్రీనివాస్, సురేష్, మల్లేష్, సంజీవ్, శ్రీనివాస్ గౌడ్, రవితేజ గౌడ్, సురువు శంకర్ గౌడ్, వినోద్, శ్రీను, గణపతి గౌడ్, మల్లేష్, శ్రీధర్, లక్ష్మణ్, గోపాల్, బోజ్జు, కేదార్, భీమేష్, చందు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం. కాగజ్ నగర్లో ఈ రోజు ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజాలైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చిన 62 మందిని పరీక్షించగా అందులో 44 మందికి ఆపరేషన్ అవసరమని, వారికి విడతల వారీగా ఆపరేషన్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించబడునని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.